హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను వంట చేసుకునే దగ్గర ఇప్పుడు ఎలా ఉంది? నేను మొత్తం ఎలా మార్చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంటే వంటగది వరకు ఎలా మేకోవర్ చేసుకున్నానో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంక నేను మొన్న సున్నం వేసినప్పుడు ఇక్కడ ఉన్న సామాన్లన్నీ పక్కకైతే తీసేసాను కదా. మళ్ళీ ఇక్కడ సామాన్లు అయితే ఇక్కడ సర్దలేదు. ఎందుకంటే ఈరోజు నేను పెయింట్ వేసుకొని నాకు నచ్చినట్టుగా ఇక్కడ నేను వంట చేసుకునేంత వరకు మార్చుకుంటానని చెప్పాను కదా ఆ వీడియోలో. ఫస్ట్ అయితే నేను పెయింట్ ఎక్కడెక్కడ వేయాలి అని అనుకున్నాను. అక్కడైతే నేను బార్డర్లు గీసేసుకున్నాను. బార్డర్ గీయడానికి స్కేల్ అయితే లేదండి. అందుకని ఇంట్లో ఉండే ఒక పలకలాట తీసుకొని అయితే గీసాను. పర్లేదు, బాగానే వచ్చింది బార్డరు. కాకపోతే మా ఇంటి గోడలు మట్టితో కట్టడం వల్ల గోడ అయితే సమానంగా లేదండి. కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉంది. అందువల్ల బార్డర్ నీట్గా గీసినా సరే సమానంగా బార్డర్ గీసినట్టుగా అయితే ఏమీ రాలేదు. కానీ నాకు వీలైనంత వరకు నీట్గా గీసేసి పెయింట్ అయితే వేస్తున్నాను. నేనైతే రెడ్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నానండి. రెడ్ కలర్ పెయింట్ వేసి దాని మీద వైట్ కలర్ పెయింట్తో నాకు నచ్చిన ముగ్గులు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ముగ్గులు అంటే చుక్కల ముగ్గులే కానీ మెలికల ముగ్గులు వేద్దాం అనుకుంటున్నాను. మెలికల ముగ్గులు వేస్తేనే ఎక్కడైనా సరే అందం వస్తుంది అనమాట. నాకు రాకపోయినా సరే యూట్యూబ్లో చూసి మరీ నేర్చుకొని అయితే వేస్తున్నాను. మీరైతే మొత్తం చూసి నా వంటగది నేను ఎలా మార్చుకున్నానో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మా గోడలు మట్టి గోడలు కదా, మట్టి గోడల మీద పెయింట్ వేస్తే ఏంటంటే వెంటనే గోడ అయితే పీల్చేసుకుంటుంది. నార్మల్గా సిమెంట్ గోడ మీద వేస్తే ఆ పెయింట్ ఆరడానికి చాలా టైం పడుతుంది కదా. కానీ మట్టి గోడ మీద పెయింట్ వేస్తే చాలా తొందరగా ఆరిపోతుందండి. అంటే మట్టి ఈజీగా పీల్ చేసుకుంటుంది. ఇంక నేనైతే ఈ పెయింట్లో కొద్దిగా పెయింట్ పలచబడ్డానికి వాటర్ వేస్తారు కదా, అదేదో లిక్విడ్, ఆ లిక్విడ్ వేసి పెయింట్ అయితే వేసాను. అందువల్ల కొద్దిగా పల్చగా అయిపోయి అంత డార్క్గా కనిపించడం లేదు. అందుకని నేను డబుల్ కోటింగ్ అయితే వేయాల్సి వచ్చింది. మా ఆయన తెచ్చిన పెయింట్ అయితే నాకు అస్సలు సరిపోలేదండి. ఇక్కడ నేను వేసాను కదా, అక్కడ వరకే నాకు సరిపోయింది. ఇంకా చాలా దగ్గరలో అయితే వేయాల్సి ఉంది. నేనేమో కొద్దిగా పెద్దదని ఎర్ర కలర్ పెయింట్ తీసుకురమ్మని అయితే చెప్పాను. కానీ మా ఆయన చిన్న సరిపోతుందిలే, ఆ లిక్విడ్ ఒకటి తెస్తున్నాను కదా, అది కొద్దిగా ఎక్కువ వేసేసి కలిపేసి వేసి సరిపోతుంది అనేసి చిన్న డబ్బా తీసుకొచ్చారండి. పైన కనిపిస్తున్నాయి చూసారా డబ్బాలు, ఆ డబ్బాతో తెచ్చారు. అది ఎక్కడ సరిపోతుందండి. నేను ఎక్కడెక్కడ వేయాలనుకున్నాను ఈ కిచెన్ రూమ్కి అక్కడ మొత్తం వేస్తే అది అస్సలు సరిపోలేదు. మా ఆయన ఏమో అది ఒక్కటి తెచ్చి డ్యూటీకి వెళ్ళిపోయారు. నాకు మళ్ళీ ఇంకోటి కావాలి అని అడిగితేమో వేరే వాళ్ళ చేత మళ్ళీ చిన్నదే పంపించారు. అది కూడా సారలేదండి. కొద్ది పెద్దది ఒకేసారి తెచ్చుకుంటే బాగుండేది కదా. నేను ఈ గ్యాస్ పెట్టుకుంటాను చూసారా, ఆ గోడ వరకు అయితే నేను డబుల్ కోటింగ్ వేసేసానండి పెయింట్. కానీ ఇక్కడ నేను వంట కోసం కావాల్సినవన్నీ సామాన్లు కిటికీలో పెట్టుకుంటాను చూసారా, ఆ కిటికీకి పెయింట్ వేసాను. ఆ కిటికీకి అయితే డబుల్ కోటింగ్ వేయలేదు. ఇంకా ఈ గోడకి ఆ పక్క చూసారా బార్డర్ వేయలేదు. ఆ బార్డర్ కూడా నాకు పెయింట్ సరిపోలేదు అనమాట. ఇంకా నేను రాత్రి పడుకునేటప్పుడు అయితే ఇక్కడ మొత్తం అయితే పెయింట్ వేసాను. తెల్లవారు లేచినప్పటికి నీట్గా ఆరిపోయిందండి. చీకి చూడండి అసలు ఎక్కడ అతుక్కోవటం లేదు, నీట్గా ఆరిపోయింది. ఇంకా తెల్లవారు అయిపోయింది కాబట్టి వంట మళ్ళీ నేను చేయాలి కాబట్టి గ్యాస్ వరకు అయితే ఇక్కడ పెట్టేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ ఈరోజు దోశ చేస్తున్నానండి. కూర అయితే ఏమి చేయటం లేదులేండి. ఇంట్లో ప్రస్తుతానికి అయితే కూరగాయలు ఏమీ లేవు. కోడిగుడ్లు ఉన్నాయి. కోడిగుడ్లు ఉల్లిపాయ వేసేసి పొరిటేద్దామని అయితే అనుకుంటున్నాను. కోడిగుడ్డు పొరిటేది వేడిగా ఉంటేనే తినడానికి బాగుంటుంది కదా, అందుకని ఇప్పుడైతే చేయటం లేదు. మేము అన్నం తింటాం మధ్యాహ్నము, అప్పుడైతే చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇప్పటి వరకు అయితే దోశ చేసేసి మళ్ళీ గ్యాస్ తీసేసి పక్కనైతే పెట్టేసి మళ్ళీ ఇక్కడ నేను ముగ్గులన్నీ వేస్తానని చెప్పాను కదా, అవైతే వేసుకుంటాను. ఇంక నేను ఈ వీడియోలో అయితే నేను మొత్తం కిచెన్ రూమ్ మొత్తం ఎలా డిజైన్ చేయాలనుకున్నానో అది మొత్తం అయితే ఈరోజు చూపించడం లేదండి. ఎందుకంటే పెయింట్ సరిపోలేదు అని చెప్పాను కదా, అందువల్ల అయితే ఆ సగం ఆపేసాను. నేను ఎక్కడ వరకు డిజైన్ చేసుకున్నానో అక్కడ వరకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మిగతాది మొత్తం అయితే చూపిస్తాను. మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక నేను ఏ డిజైన్లు వేయాలి అని అనుకున్నానో ఆ డిజైన్లు అయితే ఫస్ట్ చాక్ పీస్తో వేసి దాని తర్వాత దాని మీద పెయింట్తో అయితే వేసుకుంటున్నాను. అంటే పెయింట్తో వేస్తే ఒకవేళ ఎక్కడైనా తప్పు వచ్చేసింది అనుకోండి చెరపడానికి అవ్వదు కదా, చాక్ పీస్తో అనుకోండి చెరిపేయచ్చు. అందుకని ఫస్ట్ చాక్ పీస్తో వేసుకొని దాని తర్వాత అయితే పెయింట్తో గీసుకున్నాను అనమాట.
ఇంకా మట్టి గోడలు అవ్వడం వల్ల ముగ్గు అయితే అంత నీట్గా రావటం లేదండి. గోడ కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల ముగ్గు నీట్గా ఒకే లైన్ మీద రావటం లేదు. కొద్దిగా పక్కకి ఇలా అయితే వచ్చేస్తుంది. కానీ నాకు అలా వీలైతే అలా అయితే వేసేసాను. కానీ మొత్తం వేసిన తర్వాత చూడడానికి అయితే చాలా బాగుందండి. నాకైతే ఈ ముగ్గులు వేయడానికి చాలా టైమే పట్టిందండి. ఎందుకో నాకు మెలికలు ముగ్గులు వేయడం సరిగ్గా రాదు. ఒకవేళ వేయాలని ట్రై చేసినా సరే కొద్దిగా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ వేసిన ప్రతి ఒక్క ముగ్గు డిజైన్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఇంతకు ముందు నాకు వచ్చినవి ఏమీ కాదండి. చెప్పాను కదా నేను మెలికలు ముగ్గులు సరిగ్గా వేయలేనని. అందుకని ఇప్పుడు దాకా అయితే ఎప్పుడూ నేర్చుకోలేదు. కానీ నేర్చుకుంటే అంత కష్టమేం కాదు, కానీ కాకపోతే అదొక పనిగా అయితే నేర్చుకోవాలన్నమాట. ఇంకా నాకైతే ఈ మెలికలు ముగ్గులు వేయడం అంత నీట్గా రాదు కాబట్టి ముగ్గు వేయడానికి అయితే నాకు చాలా టైం పట్టింది. ఇంకా పెయింట్తో వేస్తున్నప్పుడు అయితే నా చెయ్యి అయితే వణికిపోతుందండి. ఎందుకు వణికిపోతుందో నాకే తెలీదు. అంటే నీట్గా వస్తుందా రాదా అని భయంతోనే ఏమోని చెయ్యి వణుకుగా అనిపించింది. అంటే కొద్దిగా పక్కకు వెళ్ళిపోయినట్టుగా అలా అయితే వచ్చింది. కానీ మొత్తం గీసిన తర్వాత మళ్ళీ డబల్ కోటింగ్ వేసి మొత్తం కొద్దిగా లుక్ బాగుండేటట్టు అయితే వేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. నీట్గా వచ్చిందని చెప్పను, కానీ చూడ్డానికి అయితే బాగుంది. నేను పైన బార్డర్లో వేస్తున్నాను కదా డిజైన్, అది వేసినప్పుడు మాత్రం నాకు కొద్దిగా కష్టంగా కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. అది వేసేయడం అయిపోయి మిగతాది వేసినప్పుడు అయితే కొద్దిగా తేలిగ్గా అనిపించింది. అంటే ఆ బ్రష్తో వేయడం నాకు అంత సరిగ్గా రాలేదండి. అందుకని చెయ్యి వణికినట్టుగా అనిపించింది. పై వరకు వేసేయడం కంప్లీట్ అయ్యేలోపు బ్రష్ పట్టుకొని వేయడం అయితే వచ్చేసింది అనమాట. ఇంక ఇక్కడ అయితే ఈ చిన్న మెలికల ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ ముగ్గు అయితే పెయింట్ వేసిన తర్వాత చూడడానికి అయితే భలే అందంగా కనిపించింది. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంక నేనైతే ఒక్క వీడియోలోనే నేను కిచెన్ రూమ్ మొత్తం ఎలా మేకోవర్ చేసుకున్నానో చూపించేద్దామని అయితే అనుకున్నాను. కానీ పెయింట్ లేకపోవడం వల్ల సగం ఈరోజు, ఇంకో వీడియోలో సగం అయితే చూపించాల్సి వస్తుంది. నాకు మా ఊర్లో ప్రతి విషయం కూడా నచ్చుతుందండి. అంటే ఇంటి చుట్టూ ఉండే చెట్లు, వాతావరణము, పక్షుల అరుపులు ఇవన్నీ కూడా బాగా నచ్చుతాయి. కానీ నాకు మా పల్లెటూరులో నచ్చకపోయిందల్లా ఒకటేని, ఏదైనా అవసరము అని అంటే వెంటనే వెళ్ళి కొనుక్కోలేమండి. ఖచ్చితంగా పక్క రోజు ఆ పక్క రోజు ఎవరో ఒకరు పక్క టౌన్కి వెళ్ళి మరి కొనుక్కోవాల్సి వస్తుంది. అందువల్ల నాకైతే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందండి. ఇది ఒక్కటి మాత్రం నాకు అస్సలు నచ్చదు. చూడండి, ఇప్పుడు నాకు పెయింట్ అవసరం అయ్యింది. దానికోసం మా ఆయన డ్యూటీ మీద ఎక్కడో ఉన్నా సరే నేను ఫోన్ చేసి చెప్పడం వల్ల మా ఆయన మళ్ళీ అక్కడెక్కడో ఉన్నా ఇక్కడ ఊర్లో వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైనా ఆత్మకూరు వెళ్తే వాళ్ళ చేత తెప్పించి మరి ఇంటికి పంపిస్తున్నారనమాట. అంటే ఏదైనా అవసరం వస్తే ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా ఆయన ఇంటికాడ ఉన్నారనుకోండి, ఏది చిన్న అవసరమైనా సరే బైక్ మీద వెళ్ళి ఆత్మకూరు వెళ్ళి అయితే తీసుకొస్తారు. కానీ మా ఆయన డ్యూటీ మీద బయట ఉండేదే ఎక్కువ కదా, అలాంటప్పుడు ఏదైనా అత్యవసరము అన్నప్పుడు ఎవరికో ఒకరికి బతిమాలుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ ఒక్క విషయంలో అయితే మేము బాగా ఇబ్బంది పడుతున్నామండి. నేను మా ఆయన డ్యూటీ నుండి వచ్చినప్పుడు తెప్పించుకోవచ్చు, కానీ మా ఆయన ఇంకా డ్యూటీ నుండి రావడానికి ఇంటికి ఇంకా 4-5 రోజులు టైం పడుతుందంట. ఇంక నేను ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా పక్కకు తీసేస్తున్నాను. అవి మళ్ళీ ఇక్కడ సర్దుకోవాలి కదా, అన్ని రోజులు అలా పక్కకు ఉంటే బాగుండదు. ఇంకా నాకు ఇక్కడ కిచెన్ రూమ్ దగ్గర కొద్దిగా తొందరగా నీట్గా మొత్తం మేకోవర్ చేసుకోవడం అయిపోతే నాకు కూడా చూడడానికి బాగుంటుంది కదా, అందుకని నేను కొద్దిగా కంగారు అయితే వాడుతున్నాను. మధ్యాహ్నం 12:30-1 గంటకి ఈ టయానికి అయితే అన్నం తినడానికి ముందు అయితే కోడిగుడ్డు అయితే పొరుటుకుంటున్నాము. 3 గుడ్లు వేసి అయితే పొరుడుతున్నానండి. ఈ కోడిగుడ్డు పొరిటేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు. అంటే కొంతమంది కోడిగుడ్డు పొరిటేదానికి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు. కానీ మేము మాత్రం కోడిగుడ్లు పొరిటేదానికి పొడుగ్గా అయితే కట్ చేసుకుంటామండి. మా అత్త మాత్రం నాకు ఇలానే నేర్పించింది. అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం కోడిగుడ్డు పొరిటేదానికి చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటారు. ఇంకా మేము ఈ కోడిగుడ్డు పొరిటేటప్పుడు కారం అయితే వేయమండి. కారం ప్లేస్లో పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుంటాము కారానికి తగ్గట్టుగా. ఒకవేళ పచ్చిమిరపకాయలు లేకపోతే ఎండుమిరపకాయలు అయినా వేసుకొని చేస్తాం, కానీ కారపొడి మాత్రం అస్సలు వేయమన్నమాట. ఇంక ఇంట్లో అయితే ప్రస్తుతానికి పచ్చిమిరపకాయలు లేవు, కాకపోతే అవి పండిపోయి ఎండిపోయినట్టుగా అయిపోయిన్ను. అవే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఈ కోడిగుడ్డు పొరిటే దాంట్లో వేసాను అనమాట. ఇంకా నేను ఈ ఉల్లిపాయలు వేగించుకునేటప్పుడని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు చాలా తొందరగా వేగాయి.
ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత 3 కోడిగుడ్లు అయితే పగలగొట్టి వేసుకున్నాను. కోడిగుడ్డు పగలగొట్టి వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి అయితే కలిపేయకూడదండి. కొద్దిసేపు ఆగిన తర్వాత కలిపితే కోడిగుడ్డు మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడ నేను చూపించినట్టుగా అవుతాయి. వెంటనే కలిపేసుకున్నామనుకోండి మరి చిన్న చిన్న అసలు పెద్ద ముక్కలు ఉండవన్నమాట. అంతా కూడా కవ్వం కొట్టేసినట్టు చిన్న చిన్నగా అయిపోతాయి కోడిగుడ్డు. అందుకని వెంటనే కలపకూడదు. ఇంకా నేను మొత్తం వేగిన తర్వాత పక్కకైతే దించేసుకున్నాను. కోడిగుడ్డు వేసిన తర్వాత అరగలేదన్నా సరే ఒక 5-6 నిమిషాలు అయితే గ్యాస్ సిమ్లో పెట్టుకొని అయితే వేగించుకోవాలి. ఇంకా కొద్దిగా టైం ఎక్కువ పడుతుందిలేండి వేగడానికి. ఇంకా నేను ఈ కోడిగుడ్డు పొరటడం అయిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే అత్త మావయ్యకి పెట్టేసి నేను కూడా పెట్టుకొని అయితే తినేసాను. నేను కూడా వేడిగా ఉన్నప్పుడే పెట్టుకొని తినేసానండి. ఈ కోడిగుడ్డు పొరిటి చల్లగా అయిన తర్వాత తిన్నామనుకోండి కొద్దిగా లైట్గా నీసు వాసనలా అనిపిస్తుంది. అందుకని వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే కోడిగుడ్డు పొరిటేది ఈ పద్ధతిలో అయితే చేస్తానండి. మీరు ఏ పద్ధతిలో చేస్తారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నేను ఆ పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేస్తాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తాను. నేను తినడం అయిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే నేను ముగ్గులు వేసుకుంటున్నాను. నేను తెల్లవారు 11 గంటలకైతే ఇది మొత్తం డిజైన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నాకు మొత్తం పూర్తి అయ్యేటప్పటికి అది కూడా పూర్తి కాదులేండి సగం వరకు కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు సాయంకాలం 4 అయిపోయిందనమాట. అంతే నాకు అంత టైం పట్టింది. మీకు సింపుల్గా ఈ 5-6 నిమిషాల్లో మీకు వేసేది అయితే చూపిస్తున్నాను కానీ ఎడిటింగ్ చేసి నాకైతే చాలా టైమే పట్టిందండి. చాలా లేట్ అయ్యింది. కొద్దిగా కష్టం అనిపించింది. నడుము నొప్పి కొట్టేసింది. కానీ వేయాలి కదా స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా నాకు అది పూర్తి అయ్యిందాక మనసు అంతా దాని మీదే ఉంటుంది. ఇప్పుడు సగం వరకు వేసాను కదా మిగతా సగం ఎప్పుడు అవుతుందా అనేసి ఏ పని చేసినా సరే నాకు దాని మీదే ఆలోచన ఉండిపోయిందండి. నేను ఏదైనా పని ఇష్టంగా మొదలు పెట్టాను అనుకోండి ఆ పని ఎంత కష్టమైనా సరే పూర్తయ్యేంత వరకు అయితే కష్టపడి మరి పూర్తి చేస్తాను. కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి మధ్యలో ఇలా ఆపేసాను అనుకోండి ఆ పని పూర్తయ్యేంత వరకు నేను ఏ పని చేసినా సరే నా మనసు మొత్తం ఆ పని మీదే ఉంటుంది అనమాట. ఇంకా అది అక్కడ ఆగిపోయింది ఎప్పుడు అవుతుంది అనే ఆలోచనే ఉంటుంది నాకు. నేనైతే ఈ కిచెన్ రూమ్ నాకు నచ్చినట్టుగా నేను మార్చుకోవడానికి చాలా ఇష్టంగా స్టార్ట్ చేశానండి. కానీ మధ్యలో ఇలా చిన్న ప్రాబ్లం రావడం వల్ల ఆగిపోయింది కదా కొద్దిగా డిస్టర్బ్గా అనిపించింది. కానీ ఖచ్చితంగా నేను ఎలా అనుకున్నానో అలా అయితే మార్చుకుంటాను. ఇంకా నాకు ఒకరు కామెంట్లో అయితే అడిగారు. మొన్న రీసెంట్గా వీడియో పెట్టాను కదా ఆ వీడియో కింద ఒక కామెంట్ అయితే వచ్చింది. మీరు ఆ ఊర్లోనే ఎందుకు ఉంటున్నారు ఆ ఊర్లో ఏమీ లేదు కదా ఏదైనా టౌన్కి వెళ్ళి ఉండొచ్చు కదా అంటే మీకు ఆ ఊర్లో ఆస్తులు ఏమీ లేవు కదా అయినా సరే అక్కడే ఎందుకు ఉంటున్నారు మీకు ఆ టౌన్కి వస్తే మీకు ఏదైనా బతుకు తెరుగు కూడా ఉంటుంది కదా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అనేసి అయితే ఒకరు కామెంట్ పెట్టారు. నిజమేనండి అది మాత్రం పక్కా నిజము. మాకైతే పెద్దగా ఇక్కడ ఆస్తులు అయితే ఏమీ లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి అనే కారణం అయితే ఏమీ లేదు. కానీ మా అత్త మా మావయ్య అయితే టౌన్కి రావడానికి అస్సలు ఇష్టపడటం లేదండి. ఖచ్చితంగా ఇక్కడే ఉంటామంటున్నారు. ఒకవేళ మనం వెళ్దామా అని మేము అడిగినామనుకోండి మేము రాము వస్తామని ఏ సమాధానం చెప్పకుండా మీరు వెళ్ళండి మేము ఇక్కడే ఉంటాము మీరు అప్పుడప్పుడు వచ్చిపోయొద్దురు కానీ అని చెప్పేస్తారు. అంతే అంతకుమించి ఏమీ అనరు. కానీ మా అత్త మా మావయ్యని ఈ వయసులో అయితే వదిలిపెట్టి మేము వెళ్ళలేం కదా అందుకని కష్టమైనా సరే మా ఆయన అంత దూరం వెళ్ళి పని చేసుకొని వస్తున్నారు నేను ఇక్కడ ఉంటున్నాను. మా అత్త మా మావయ్యలు చాలా సంవత్సరాల నుండి ఇక్కడే ఉండి అలవాటు అయిపోయారు కాబట్టి వాళ్ళకి టౌన్కి రావడానికి అయితే అస్సలు ఇష్టపడరు అనమాట. ఇంకా మా అవసరం మా అత్త మా మావయ్యలకి చాలా ఎక్కువగా ఉంది. అందుకని మేము ఖచ్చితంగా ఇక్కడైతే ఉండాలి. నాకు మా ఊరంటే చాలా ఇష్టం అండి. నాకు అన్ని విషయాల్లో కూడా నచ్చుతుంది. కాకపోతే ఏదైనా అవసరమైనప్పుడు తెచ్చుకోవడానికి మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతాము. అదొక్కటి మాత్రం నాకు మైనస్ అనిపిస్తుంది. ఇంకా మాకైతే ఆస్తులు ఏమీ లేవంటే ఇక్కడ ఆస్తులు ఏమీ లేవు అంటే పొలాలు ఇవి ఉంటే మేము ఇక్కడే వ్యవసాయం చేసుకుని ఇక్కడే ఒక పని చేసుకుని ఇక్కడే ఉండిపోయినట్టుగా ఉండేవాళ్ళము. కానీ మాకు పొలాలు లేకపోవడం వల్ల మేము బయటికి వెళ్ళి పని చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఒకటి మైనస్ అండి. ఇంతకు మించి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అన్ని విధాలుగా కూడా మా ఊరైతే బాగుంటుంది. పచ్చని వాతావరణము మంచి ప్రకృతి మంచి వాతావరణము మంచి మంచి పక్షుల అరుపులతో చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుందండి. అదనమాట మా ఊరు నాకు బాగా నచ్చుతుంది.
ఇంకా చాలా మందికి కూడా నా సబ్స్క్రైబర్లకి మా ఇంటి చుట్టూ ఉండే వాతావరణం అంటే చాలా ఇష్టము. మా ఊరంటే ఇష్టం ఉన్నదో లేదో తెలియదు కానీ మా ఇంటి చుట్టూ ఉండే వాతావరణం మాత్రం బాగా ఇష్టపడతారు. ఇంకా నేనైతే ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అయితే కిచెన్ రూమ్ని మేకోవర్ చేసుకున్నానండి. ఈ సగం వరకే చేశాను. ఇక్కడ మీకు ఎంతవరకు చూపించానో అంతవరకే చేశాను. ఇక్కడ చిన్న చిన్న కిటికీలు ఉన్నాయి చూసారా, అక్కడ మళ్ళీ కొద్ది డిజైన్ వేయాలి. ఇక్కడ నేను సామాన్లు అన్నీ పెట్టుకుని ఈ కిటికీకి డబల్ కోటింగ్ పెయింట్ వేసి మళ్ళీ డిజైన్ అయితే వేయాలన్నమాట. ఈ పని ఒకటి ఉంది. ఇంకా గోడకి ఇంకో పక్క బార్డర్ గీసి అక్కడ కూడా డిజైన్ వేయాలి. ఈ పని మొత్తం ఉందన్నమాట. ఇవి మొత్తం వేసిన తర్వాత నా కిచెన్ రూమ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ వీడియో కూడా మీరు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు వరకు నేను ఎలా డిజైన్ చేసుకున్నానో అదైతే చూపించాను కదా, అక్కడ వరకు మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మాత్రం చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కిచెన్ రూమ్ వరకు డిజైన్ వేయడం అయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నానండి. అంటే తెల్లవారు వంట అయితే కంప్లీట్ చేసేసాను కానీ గిన్నెలు అయితే ఏమీ దోమలేదు. రాత్రి గిన్నెలు రాత్రి దోమేశాను. తెల్లవారు వంట చేసినవి మధ్యాహ్నం వంట చేసిన ఈ గిన్నెలే ఉన్నాయి. ఇవి అసలు దోమకుండా అలా పెట్టేశాను. అంటే నాకు ఫస్ట్ కిచెన్ రూమ్ ఎలా మార్చుకోవాలని ఈ ఆలోచన ఉంది కాబట్టి ఇంకా గిన్నె దోమాలనిపించలేదు తెల్లవారి. అక్కడ పెట్టేసి కిచెన్ రూమ్ అయితే డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు 4:30 ఈ టైంలో అయితే గిన్నెలు దోముకుంటున్నాను. గిన్నెలు తోమడం అయిన తర్వాత మళ్ళీ సాయంకాలం పనులు ఉంటాయి. అంటే వాకిలి చిమ్మేది, ఇల్లు చిమ్ముకునేది, వంట చేసేది. వంట ఖచ్చితంగా చేయాలి. మధ్యాహ్నం ఏం కూర చేయలేదు కాబట్టి రాత్రికి మళ్ళీ ఏదో ఒక కూర చేయాలండి. అది మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంకా మళ్ళీ అంత ఓపిక రాలేదు. అందుకని అదంతా కూడా నేను వీడియో తీయలేదు. రోజు మొత్తంలో అయితే అస్సలు ఖాళీ లేకుండా ఉన్నానండి. రోజు మొత్తం పని చేసుకునే ఉన్నాను. అందువల్ల కొద్దిగా నడుము నొప్పిగా అని కూడా అనిపించింది. ఇంకా మా ఇంటి పక్కనే ఉండే పొలానికి అయితే వరి నాటు నాటున్నారు. చూడండి, కింద వరి నాట్లు, పైన ఆకాశము ఎంత బాగా అందంగా ఉంది కదా. మీకు కూడా చూపించడానికి చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి వాతావరణం చూసినప్పుడు, కష్టపడి పనిచేసి అలసిపోయినప్పుడు ఈ వాతావరణం చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపించిందండి. ఆకాశం అంత అందంగా బాగుందన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ చేస్తేనే నేను కష్టపడిన కష్టానికి కొద్దిగా ఫలితం వస్తుంది. నేను ప్రతి వీడియోకి కూడా ఇది చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నన్ను మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.